పోనీ సరే నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనవి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఆ అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా ఇచ్చిన తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు మా కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడితే నేను వాస్తవాలు మాట్లాడతాను. మీకు తెలుసు నాకు ఏది ఉన్నా కూడా దాపరిక ఉండదు, మాట్లాడతాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలలో తిరగవు, నువ్వు హైదరాబాద్ లో తిరగవు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు. అసహ్యంగా, అసభ్యంగా, బుద్ధి జ్ఞానం లేని, సంస్కారహీనంగా ఉన్నాయి. ఒక మంత్రిగా ఉండి మాట్లాడాల్సిన మాటలు కావాయి, ఒక కంత్రి మాటలు, మంత్రికి మాటలు కావు. బుద్ధి జ్ఞానం ఉండాలి. నాగార్జున మీద ఎంతటి హీనమైన కమెంట్ అది. అంటే ఇది ఆవిడ జీవితంలో ఏమన్నా ఇలాంటి అనుభవాలు ఉన్నాయేమో, అందుకనే అలాంటి మాటలు వస్తున్నాయి. బుద్ధి జ్ఞానం ఉండాలి. మాట్లాడేటప్పుడు ఒక మంత్రి మనం మాట్లాడేటప్పుడు ఒక ఆధారాలతో మాట్లాడాలి. తెలుసు ఆవిడ గురించి బాగా నోటి దోలు ఎక్కువ మాట్లాడుతుంది తెలుసు. ఒక రోసయ్య గారు లాంటి సీనియర్ మంత్రిని ఆయన మొహం చుట్టానికి కూడా నాకు ఇష్టం ఉండదు అని వాగుడుకాయ వాగేసి మళ్ళీ తర్వాత ఆయన సీఎం కానీ ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంచుంది. ఇవన్నీ ప్రజలకు తెలుసు. అవన్నీ మీ రాజకీయాల్లో మీ దౌర్భాగ్యం అది. ఎప్పటికప్పుడు ఏ ఎండక గొడుగు సిద్ధాంతం లేదు, ఏమీ లేదు, అవకాశవాదం తప్పితే మీ రాజకీయాలు మీరు మాట్లాడుకోండి. మీ బతుకులు అంతే, మీ రాజకీయ బతుకులు అంతే. కనుక దాని గురించి స్పందించరు. కానీ ఇక్కడ నువ్వు మాట్లాడేటప్పుడు ఆధారాలతో మాట్లాడాలి. ఏ ఆధారాలతో మాట్లాడవు? మనము వాళ్ళిద్దరు విడిపోయేటానికి అయిన కారణం ఎవరు చెప్పారు నీకు? చేతు చెప్పాడా? సమంత చెప్పిద్దా? ఎవరు చెప్పారు? సోషల్ మీడియాలో ఎవడో సొల్లువాగుడు, ఎవడో బుద్ధి జ్ఞానం లేనివాళ్ళు, అమ్మ అబ్బా వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన నా కొడుకులు, ఇలాంటి సన్నాసులు, దద్దమ్మలు ఎవరో మాట్లాడుతూ ఉంటారు. అవి పట్టుకుని నువ్వు మంత్రిగా మాట్లాడతావా? ఆధారాలు చూపి. నువ్వు సంస్కారవంతమైన మంత్రి అయితే ఆధారాలు చూపి మాట్లాడు. ఇదిగో నాకు సమంత ఆ రోజు ఇలా చెప్పింది, లేకపోతే చైతు ఇలా చెప్పాడు, మేము విడిపోవటానికి కేటీఆర్ చెప్పారని చెప్పు. మేమిద్దరం ఒకళ్ళ అంగీకారంతో వాళ్ళు విడిపోయాం, మా బతుకులు మేము బతుకుతున్నాను వాళ్ళు ఓపెన్గా అనౌన్స్ చేసి వెళ్తే నువ్వెవరు అమ్మా వాళ్ళ జీవితాల్లో ఏలు పెట్టి మాట్లాడుతావు? నువ్వేమో నిన్ను ఒక మాట అనగానే, ఒక మాట ట్రోల్ చేయగానే వాళ్ళు ట్రోల్ చేశారు, అయ్యో కట్టమట తడి పెట్టుకుని నానా ఆగి హంగామా చేసావే. మరి నువ్వు ఒక సాటి ఆడదు కాదు సమంతకి వచ్చి ఇలాంటి కమెంట్ చేస్తావు. నువ్వు ఎవరు మనిషివేనా? కడుపుకు అన్నం తినేవాళ్ళు చేయరు ఇలాంటి కమెంట్లు. కేటీఆర్ గురించి మాట్లాడు. కేటీఆర్ ఎవరికో డ్రగ్స్ అలవాటు చేశాట, నీకెట్లా తెలుసు? నువ్వు చూసావా? రూమ్లోకి తొంగి చూసావా? కిటికీలోకి తొంగి చూసావా? తెరచాటు నుంచి చూసావా? లేకపోతే రహస్య కెమెరాలు పెట్టావా? నీకు అలవాట్లు ఉన్నాయా? ఎవరు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి తొంగి చూటాలు, తెరచాటు నుంచి చూటాలు, కిటికీలోకి తొంగి చూటాలు, ఆ తొంగి చూసే అలవాటు, దౌర్భాగ్య అలవాట్లు ఉందా నీకు? ఎలా తెలుసు నీకు? ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు మాట? కినేని ఫ్యామిలీ ఒక గౌరవమైన ఫ్యామిలీ, అనేక వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు. మీలాగా ఎక్కడికక్కడ వెంకటలక్ష్మి ఎప్పటికప్పుడు అవకాశవాద జీవితాలు గడపట్ల ఒక పద్ధతిలో గడుపుతున్న కుటుంబాలు. నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి బుర్ర దగ్గర పెట్టుకుని ఆధారాలతో మాట్లాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే క్షమించడం జరగదు.